నమస్తే మేడం. ఎక్కడికి వెళ్ళారు? మీ ఫోన్ కలవట్లేదు. నేనెక్కడికి పోతాను మేడం, చుట్టుపక్కల ఊళ్ళోనే ఉంటాను. సరే, రాత్రంతా ఒకటే శబ్దం. చెల్లి పెద్ద పెద్దగా అరిచింది. ఇక్కడ ఎవరు చనిపోయారన్నారు కదా, చనిపోయిన వాళ్ళు ఏమైనా దయ్యాలై ఉంటారా? ఏంటి మేడం మీరు మాట్లాడేది? ఇది 21st సెంచరీ మేడం. పైగా మీరు చదువుకున్నవాళ్ళు. అవన్నీ మూఢనమ్మకాలు మేడం. అయినా మీరు నమ్మడం ఏంటి మేడం? అలాంటివేమీ లేవు. మీరిక్కడ ధైర్యంగా ఉండొచ్చు, నేను హామీ ఇస్తున్నాను. సరేనా? ఇంకేం ఆలోచించకండి. లేవండి 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 లేవండి, ఆ ఫోన్ తీసుకోండి. అక్క, నన్ను ఒక్కదాన్ని వదిలి వెళ్ళొద్దు. నేను 1 గంటలో వచ్చేస్తానురా. వద్దక్క, వెళ్ళొద్దక్క, నాకు భయంగా ఉందక్క. ఏంటి? నా చెల్లికి భయమా? నా చెల్లి అందరు ఆడపిల్లల కంటే ధైర్యవంతురాలు. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను. నువ్వు కూర్చో. కూర్చో కూర్చోమ్మా. సరే మరి, నేను వెళ్ళొస్తాను. పదండి. నిన్న నైట్ అంతా తను చాలా భయపడింది. ఏవో సౌండ్స్ వస్తున్నాయని కిటికీలో నుంచి చూస్తూనే ఉంది. కొద్దిసేపటి తర్వాత చూస్తే బాల్కనీలో ఉంది. అసలేం అర్థం కావట్లేదు నాకు. భయంగా ఉంటుంది. కొత్త ప్లేసు, నిద్రలు అవి పట్టవు. ఏదో ఆలోచించుకుంటూ ఉంటుంది. దెయ్యం వచ్చినట్టు, భూతం వచ్చినట్టు, ఎవరో వచ్చి రక్కేసినట్టు, పడేసినట్టు, అలా ఏదో ఒక ఆలోచనమ్మా. ఓకే. హలో హలో అక్క, ఎక్కడున్నావు అక్క? నాకు భయం వేస్తుంది అక్క. ప్లీజ్ తొందరగా రా అక్క. రాకపోతే నేను చచ్చిపోతాను. భయపడకు, నేను వచ్చేస్తాను. అక్క, తొందరగా రా అక్క. డ్రైవర్ త్వరగా ఇంటికి పోని. అనిక, ఫాస్ట్గా ఇంటికి పోని. తొందరగా పోనివయ్యా, ఈవిడ చాలా కంగారులో ఉంది. అనిక, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మీరేం కంగారు పడకండి మేడం, కూల్గా ఉండండి.